మార్కెట్లో విరివిగా దొరుకుతున్న ద్రాక్ష పళ్లను చూస్తే తినాలనిపిస్తోందా? కోరికను కంట్రోల్ చేసుకోకపోతే మీ ఆరోగ్యం రిస్క్ లో పడినట్టే. తెల్లవైనా నల్లవైనా ఏ ద్రాక్షను తిన్నా సరే క్యాన్సర్నో మరో జబ్బునో కొని తెచ్చుకోవడమే. ఇది నిపుణుల మాట. నివేదికలు స్పష్టం చేస్తోన్న నిజం. చెద నివారణ కోసం ద్రాక్ష సాగులో వాడుతున్న క్రిమి సంహారక మందులు వినియోగదారుల ఆరోగ్యానికి ఎసరు పెడుతున్న వైనంపై టీవీ9 రిపోర్ట్. పాలల్లో కల్తీ, పండ్లల్లో కల్తీ, ఆహార పదార్థాలన్నీ కల్తీమయమవుతున్నాయి. కాయలను కార్బైడ్ తో పండ్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్న ఫ్రూట్ మాఫియాపై టీవీ9 సంచలన కథనాలు ప్రసారం చేసింది. ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. టీవీ9 కథనాలతో కదిలిన అధికారులు ఆకస్మిక తనిఖీలతో కార్బైడ్ ఫ్రూట్ మాఫియా బెండు తీస్తున్నారు. అరటి, బొప్పాయిల జాబితాలో తాజాగా ద్రాక్ష పండ్లు కూడా దడరేపుతున్నాయి. నోరూరించే ఈ ద్రాక్ష పళ్లు ఇప్పుడు దేశంలో క్యాన్సర్ కేసులు పెరగడానికి కారణమవుతున్నాయనే నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ద్రాక్ష సాగులో వాడుతున్న 52 రకాల క్రిమిసంహారక మందుల వల్ల పండ్లపై విష రసాయనాలు పేరుకుపోతున్నాయని పరీక్షల్లో తేలిందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో టీవీ9 రంగంలోకి దిగింది. పలు ఫ్రూట్ మార్కెట్ల నుంచి శాంపిల్స్ ను సేకరించి ఓయూలోని బోటనీ, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లకు పంపింది. ల్యాబ్ లో టెస్టు నిర్వహిస్తే ద్రాక్షలో రసం కాదు, కెమికల్ విషం దాగుందనే నిజం బయటపడింది. సాధారణంగా సోడియం క్లోరైడ్ లో పండ్లను కడిగితే వాటిపై ఉన్న అవశేషాలు తొలగిపోవాలి. ఈ ద్రాక్షను 24 గంటల పాటు సోడియం క్లోరైడ్ లో ఉంచిన ఈ ద్రాక్ష పండ్లపై ఎండోసల్ఫాన్, డీటీటీ లాంటి ప్రాణాంతకమైన పురుగుల మందుల అవశేషాలు అలాగే ఉండిపోయాయి. ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. దాని యొక్క కాన్సంట్రేషన్ ఎంత హై ఉందంటే ఇది 14 pH దాకా ఉంది. 14 pH దాకా ఉన్నప్పుడు ఏ కాంపౌండ్ అయినా సరే దాంట్లో కరిగిపోవాలి. కానీ ఇందులో చూడండి, ఈ తెల్లని సబ్స్టెన్స్ అంతా కనిపిస్తుంది కదా, ఇది ఏమాత్రం కూడా దీంట్ లోపల కడకపోవట్లేదనమాట. కడకపోవట్లేదంటే ఇది హైడ్రోఫోబిక్ గా మారిపోయింది. మెటీరియల్ వేసినటువంటి మెటీరియల్ హైడ్రోఫోబిక్ అయిపోయింది. హైడ్రోస్కోపిక్ అయితే వాటర్ లో కరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇవి న్యూరోటాక్సిక్ అన్న ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఇన్సెప్ట్స్ కి కంటాజియస్ అంటే టచ్ చేసిన వెంటనే కానీ చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇది ఏ పీపీఎం ఉన్నది అనేది కాదు, అసలు ఎంత పీపీఎం కూడా మనిషిలోనికి రావడానికి వీల్లేదు. క్లోరోఫామ్ లో కడిగిన సేమ్ రిజల్ట్. ద్రాక్ష పండ్లపై పేరుకుపోయిన క్రిమిసంహారక అవశేషాలు ఈ కెమికల్లోనూ కరగడం లేదన్నారు పరిశోధకులు. ఇలాంటి ద్రాక్ష పళ్లు తింటే ఆరోగ్యం పాడై ఆసుపత్రి పాలవడం ఖాయమంటున్నారు నిపుణులు. వైలెట్ కలర్ వస్తే పెస్టిసైడ్ రెసిడ్యూ కన్ఫర్మేషన్ అన్నమాట. దానిలో ఉంది పెస్టిసైడ్ కార్బోఫ్యూరాన్ ప్రెజెన్స్. ఆ కార్బోఫ్యూరాన్ 0.01 mg/ml కాన్సన్ట్రేషన్ ఉంటే మనకు చాలా హెల్త్ హెజార్డ్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక పావు కేజీ తింటే 0.01 అట్లా ఉంటే మనకు బయోమాగ్నిఫికేషన్ అవుతుంది. బయోమాగ్నిఫికేషన్ అంటే మన లోపల వెళ్ళిన తర్వాత బయటకు ఎదురు రాదు. కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా క్యాన్సర్స్ కూడా వస్తాయి. నివేదికలు స్పష్టం చేయడమే కాదు, పర్యవసనాలు పబ్లిక్ గా కనిపిస్తున్నాయి. ద్రాక్ష పండ్లను కొని కడిగి తిన్నా సరే ఎంతో మంది అనారోగ్యంతో హాస్పిటల్ బాట పడుతున్నారు. తిన్న తర్వాత కొంత సంతృప్తి కూడా ఉండదు. కానీ రీసెంట్ గా ఈ మధ్య ఇప్పుడు ఈ పెస్టిసైడ్స్ కానీ లేకపోతే వాటిని నిల్వ చేయడానికి కెమికల్స్ వాడుతున్నటువంటి కెమికల్స్ వల్ల ఆ గ్రేప్స్ కడుక్కొని తిన్నా గానీ అంటే అన్డైజెస్టివ్ గా అన్హెల్తీగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం నాకైతే ఎక్స్పీరియన్స్ అవుతుంది. కడుపులో మంటలేవడం గానీ, కొంచెం పుల్లగా ఇట్లా బేవులు రావడం గానీ, ఇట్లా డిఫరెంట్ గా కనబడుతుంది. సో ఇది మనకు ఏదైనా ఫ్యూచర్ లో ప్రాబ్లం స్టోరేజ్ అవుతుందో ఎట్లయితే తెలియకుండా ఫ్యూచర్ లో ప్రాబ్లం అయితే. వాణిజ్య పంటగా అధిక దిగుబడి ఆశతో క్రిమిసంహారక మందులను మోతాదుకు మించి వాడటం వల్లే ఈ దుష్పరిణామాలంటున్నారు నిపుణులు. ఇలాంటి పండ్లను తింటే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అందమైన గ్రేప్స్ క్యాన్సర్ కు గేట్వేగా మారాయనే నిజం ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్లో అత్యంత ఇష్టంగా తినే ద్రాక్ష పళ్లపై ప్రాణాంతకమైన పురుగు మందు ఉన్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ స్టడీలో తేలింది. క్లోరోఫామ్ లో కడిగితే గాని ఈ పురుగు మందు బయటకు వెళ్ళడం లేదని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఆ పురుగు మందు యొక్క గాఢత ఏ మేరకు ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో ఫజల్, టీవీ9 హైదరాబాద్.